నా పేరు ప్రియాంక, మాది గుంటూరు. నేను 5వ తరగతిలో ఉన్నప్పటి నుంచి 2010 నుంచి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు ఏ సెలవులు ఒక్కరోజు సెలవున్నా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడమే మాకు అలవాటు. అంటే వాళ్ళు అయితే మా ఇల్లు, లేకపోతే ఆశ్రమం. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే సెలవుల్లో కూడా ఇక్కడే. అంటే నేను ఒకదానికి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను. నేను అంత దర్గాలో పెరిగాను అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అంటే ఏ హాలిడేస్ అయినా ఇక్కడే కాబట్టి స్వామి అన్నీ చెప్తూ పెంచారన్నది నా నమ్మకం. ఇంకోటి, నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి అమ్మవారి మందిరం మెట్ల మీద కూర్చొని ప్రశ్న చెప్పేవాళ్ళు. అప్పుడు నన్ను చూసిన వెంటనే స్వామి నువ్వు డాక్టర్ అవుతావు అని చెప్పారు. నేను చదువుల్లో అంత చురుకైన దాన్ని ఏం కాదు, కానీ స్వామి చెప్పిన మాట వల్ల 10 ఏళ్ల తర్వాత నాకు బీడిఎస్లో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను డాక్టరేట్ తీసుకున్నాను. నా బీడిఎస్ డిగ్రీ పూర్తయిపోయింది. నేను ఇప్పుడు హాస్పిటల్లో బయట వర్క్ చేస్తున్నాను. మా తండ్రి గారి పేరు ప్రసన్నాంజనేయ ప్రసాద్. మా తండ్రి గారికి 2015వ సంవత్సరంలో మోకాళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చింది. అది డాక్టర్లు కూడా చాలా తీవ్రమైన వ్యాధి కాబట్టి ఆపరేషన్ వెంటనే చేయాలన్నారు. మా అమ్మగారు స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా స్వామి ఇలా అన్నారు, కర్త అనేవాడు ఒకడు ఉంటాడు, ఏమీ లేదు, ఇప్పుడు వెళ్ళి చూపించుకో, ఏ హాస్పిటల్లో అయినా టెస్ట్ చేయించుకో, ఏమీ ఉండదు, వెళ్ళు అని చెప్పారు. మా అమ్మగారు ఇంటికి వచ్చిన తర్వాత మేము టెస్ట్ చేయించుకుంటే ఏమీ లేదు, అంతా తగ్గిపోయింది. స్వామి ఒక్క వాక్యంతో మొత్తం తీసేశారు. ఇప్పుడు మా నాన్నగారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు. ఇది మాకు ఒక విశేషమైన అనుభవం.